ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అందరికీ నమస్తే. నేను మీ గౌతమి. ఇప్పుడు రచయిత్రి మంజితా కుమార్ రచించిన మహారాజుగారి వంట అనే కథను వినేద్దాం. రాజుగారి భోజనం అంటే మాటలా? షడ్రుచులు, రకరకాల వంటలు. అయితే రోజూ అలాంటి ఆహారం తినేవారికి అది కూడా పరమ బోరింగ్ అనిపించొచ్చు. ఈ కథలోని రాజుగారికి అంతే మరి. ఆ తరువాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ కథలోకి వెళ్ళిపోవలసిందే. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది. అక్కడి నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తోంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? ఉత్ప్రేక్షపురం అనే మహాసామ్రాజ్యానికి శ్రీ 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 లంకేశుడు మహారాజు. లంకేశుడు వీరుడు, సూర్యుడు, ధీరుడు. శత్రువులను ఒంటి చేత్తో మట్టి కలిపించగల బలవంతుడు. దీంతో చుట్టుపక్కల రాజ్యాల రాజులు అతడికి సామంతులుగా సేవలు చేస్తూ ఉంటారు కూడా. ఇక ప్రజల విషయానికి వస్తే లంకేశుడు రాజ్యంలో పేదవారికి చోటు లేదు. కష్టాలు, కన్నీళ్లు అంటే ఇష్టపడిని రాజు తన రాజ్య ప్రజలకు అవేంటో తెలియకుండా చూసుకుంటూ ఉంటాడు. కరువు కాటకాలు, వరదలు, ఉపద్రవాలను ఆ రాజ్యం ఎప్పుడో మర్చిపోయింది. ప్రజలు ఎంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఉంటారు. లంకేశుడు భార్య పేరు సర్వాకర్షిణి. అందంలో, తెలివితేటల్లో ఆమె సాటి. లంకేశుడికి సలహాలు ఇవ్వడంలో, రాజ్య భారాన్ని మోయడంలో ఆమె తరువాతే ఎవరైనా.
అటువంటి రాజు దంపతుల సంరక్షణలో ప్రజలంతా ఎంతో హాయిగా గడపసాగారు. లంకేశుడు భోజనప్రియుడు. రకరకాల వంటకాలను వండించుకుని ఆస్వాదించేవాడు. ఒకవేళ వంటల్లో లోటుపాట్లు ఉంటే మాత్రం భరించలేకపోయేవాడు. అదే మహారాజుకు ఉన్న ఏకైక చెడు లక్షణం. ఈ లక్షణాన్ని మార్చేందుకు మహారాణి ఎంతో కష్టపడేది కాని ఓడిపోయేది. ఒకరోజు భోజన సమయం అవ్వడంతో సభ ముగించుకుని భోజనశాలకు చేరుకున్నాడు మహారాజు. అప్పటికే అక్కడ ఏర్పాట్లు చూస్తున్న మహారాణిని చూసి చిన్నగా నవ్వాడు లంకేశుడు. ఏమిటి మహారాణిగారు, ఇవాళ భోజనంలో ఏంటి విశేషం అని అడిగాడు లంకేశుడు. మీకు చాలా ఇష్టమని గుత్తి వంకాయ కూరను వండించాను మహారాజా, తిని ఎలా ఉందో సెలవీయండి అంది మహారాణి బంగారు పళ్ళెంలో వడ్డిస్తూ. గుత్తి వంకాయంటే నాకు ప్రాణం, అయితే రుచి కాస్త అటూ ఇటూ అయితే మాత్రం ఊరుకోను తెలుసుగా అంటూ కూర్చున్నాడు మహారాజు. మరే తెలుసు మహానుభావా అని వడ్డించింది మహారాణి. ఇలా ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో అలా టక్కున పైకి లేచాడు. ఎవర్రా ఇది చేసింది? కారం లేదు, ఉప్పు లేదు, వెంటనే ఆ వంటవాడిని నా ముందు ప్రవేశపెట్టండి అంటూ అరిచాడు మహారాజు. మహారాణి అయ్యో అంటూ తలపట్టుకుంది. అక్కడున్న భటులు చెలికత్తెలు భయంతో వణికిపోసాగారు. ఇంతలో అరచేతిలో ప్రాణాన్ని పెట్టుకుని వంటవాడు బయటికి వచ్చాడు. క్షమించండి మహారాజా, ఆ కూర చేసింది నేనే అంటూ తలదించుకున్నాడు. రుచి ఎంత ఘోరంగా ఉందో తెలుసా అంటూ పళ్లను పటపటా కొరికాడు మహారాజు. మీరు ఆరగించకముందే మేము రుచి చూడకూడదు కదా మహారాజా, అందుకే తప్పు దొర్లింది, క్షమించండి అని అన్నాడు వంటవాడు. ఏమిటిరా నీ అధిక ప్రసంగం అంటూ రాజు బంగారు పల్లెన్ని విసిరివేశాడు. మహారాజును శాంతించపరచబోయిన మహారాణిని ఊ అంటూ నిలువరించాడు మహారాజు. రుచి విషయంలో నేను ఊరుకోను. ఎవరక్కడా? భటులారా, ఇతడిని చెరసాలలో వెయ్యండి. ఉప్పులేని వంటలను ఏడాదిపాటు పెట్టండి, అప్పుడుగాని వీడికి బుద్ధిరాదు అంటూ కోపంగా అరిచాడు మహారాజు. అయ్యో మహారాజా, తప్పైంది మన్నించండి, నాకు కుటుంబం ఉందండి, వారు అనాథలవుతారు, నన్ను వదిలేయండి అని ఎంతో వేడుకున్నాడు వంటవాడు. కాని మహారాజు వినేలేదు. మహారాజా, పాపం, అతడి తప్పు కాదండి, వదిలేయండి అని మహారాణి సర్వాకర్షిని వేడుకుంటున్నా మహారాజు వినలేదు. దీంతో భటులు వంటవాడిని చెరసాలకు తీసుకువెళ్లారు. ఆ పూట మహారాజు భోజనం చెయ్యకుండా కేవలం పండ్లు పాలు తాగి ఉండిపోయారు. మహారాణి ఎంత బతిమాలినా వినలేదు. వంటవాడు చెరసాల పాలు కావడంతో మరో వంటవాడి కోసం భటులు వేట మొదలుపెట్టారు. కాని వంట విషయంలో రాజుగారి వ్యవహారం తెలుసు కాబట్టి రాజమందిరంలో వంట చేసేందుకు ధైర్యం చూపలేదు ఎవ్వరు. భటులు ఎంత ప్రాధేయపడినా జీతం మూడింతలు ఎక్కువిస్తామన్నా సరే ప్రాణాలపై తీపితో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వేరే రాజ్యాల్లో కూడా వంటవాడు కావాలని దండోరా వేయించారు. కాని లంకేశుడు వంట విషయం పలు రాజ్యాల్లో పాకడంతో ఎవ్వరూ సాహసించలేదు. చివరికి పొరుగు రాజ్యానికి చెందిన నలభీముడు అని ఒక వంటవాడు తాను రాజుగారిని మెప్పిస్తానంటూ వచ్చాడు. చూడు బాలకా, మహారాజుకు వంట విషయంలో తేడాలు వస్తే మాత్రం బాగుండదు. ఆయన నిన్ను చెరసాలలో వేయిస్తారు, కాబట్టి జాగ్రత్తగా తెలుసుకో, మసులుకో అని హెచ్చరించాడు మహామంత్రి. మీరు కంగారు పడకండి, మహారాజుకు నచ్చేలా నేను వంటలు చేస్తాను కదా అన్నాడు నలభీముడు. అన్నట్టుగానే మరుసటి రోజు నుంచి వంటలు చేయడం మొదలుపెట్టాడు నలభీముడు. అవే కూరలు వండినా వాటి పేర్లు మారుస్తూ రూపురేఖలు మారుస్తూ కొంగొత్తగా ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఏమిటి నలభీమా, ఈ వంటకం పేరు చూసేందుకు విచిత్రంగా ఉందే అందో రోజు మహారాణి కాకరకాయలను పరిశీలిస్తూ. మహారాణి మాత, ఇది కాకరకాయనే కాకపోతే నేను దీనికి వినూత్నంగా చిత్రదర్శన అని పేరు పెట్టి కొత్తగా కోసి వండాను, అందుకే మీరు గుర్తించలేదు అంటూ నవ్వాడు. నీ ఆలోచన వంటల్లో నీ నైపుణ్యం బహు బాగున్నదే. రాజుగారికి నీ వంట నచ్చితే నీ పంట పండినట్టే అంది మహారాణి. ఈలోగా భోజనాలకు విచ్చేశాడు మహారాజు. వస్తూనే ఘుమఘుమ వాసనలు ఆస్వాదించాడు. ఆహా, ఏమి వాసన!
కమ్మటి కూర ఏదో వండినట్టున్నారు అన్నాడు మహారాజు రాణివంక చూస్తూ. అవును మహారాజా, నేటి వంటకం పేరు చిత్రదర్శిని, మన కొత్త వంటగాడు చేశాడు అని పరిచయం చేసింది మహారాణి. మహారాజు కాకరకాయను ఆవురువారుమంటూ ఆరగించాడు. కాకరకాయలానే ఉంది కాని అద్భుతంగా ఉంది, ఇందా ఈ అంగుళీకమును తీసుకో అంటూ ఆనందంగా తన ఉంగరాన్ని వంటవాడికి బహుమతిగా ఇచ్చాడు మహారాజు. హమ్మయ్య, వంట నచ్చినట్టుందన్నమాట అంటూ చిరునవ్వులు చిందించింది సర్వాకర్షిణి. అలా నలభీముడు కూరగాయలు పేర్లు మారుస్తూ రుచికరమైన వంటలు చేస్తూ మహారాజులు ఆశీస్సులు అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకసారి అడవికి వేటకు వెళ్లాడు మహారాజు. జంతువులు ఏవీ కనిపించకపోవడంతో అలా ముందుకు వెళుతూ వెళుతూ అడవి లోపలికి వెళ్ళిపోయాడు. కాసేపటికి తప్పిపోయాడు. అప్పటికే చిమ్మ చీకటి కావడంతో ఎటునుంచి ఎటు వచ్చాడో అర్థం కాలేదు మహారాజుకు. ఎంత ప్రయత్నించినా మార్గం కానరాలేదు. ఇటు కడుపులో ఆకలి మొదలైంది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. దిక్కులు చూస్తుండగా కాస్త దూరంలో ఏవో మంటలు కనిపించాయి. బహుశా అక్కడ మనుషులు ఉన్నట్టున్నారు, నేను వెళ్ళి వారి సాయం కోరుతాను అనుకుంటూ ముందుకు నడిచాడు మహారాజు. అలా వెళుతూ ఉండగా ఆయనకు ఒక కోయగూడెం కనిపించింది. కొంతమంది అక్కడ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉన్నారు. మహిళలు ఏవో వంటకాలు వండుతున్నారు. ఆ వాసనకే మహారాజుకు ఆకలేసింది. నమస్కారం, నేను మహారాజు లంకేశుడిని. వేట కోసం వచ్చి తప్పిపోయాను. ఈ చీకట్లో మార్గం తెలియట్లేదు. ఈ రాత్రికి ఇక్కడే బస చేయవచ్చా అని వినమ్రంగా అడిగాడు మహారాజు. నమస్సులు మహారాజా, నమస్సులు. మీ గురించి చాలానే విన్నాము. నేడు మీ దర్శన భాగ్యం కలిగింది. రండి, ఈ పక్కనే సెలయేరు ఉంది. కాస్త కాళ్ళు చేతులు కడుక్కోండి అంటూ మార్గం చూపించాడు కోయదొర. అతడితో పాటు సెలయేటి వద్దకు వెళ్లిన మహారాజు అక్కడ ప్రకృతిని చూసి మైమరిచిపోయాడు. కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని గూడానికి చేరుకున్నాడు. ఆ కోయగూడెంలో మొత్తం 50 మంది వరకు ఉంటారు. అందరూ వరుసగా కూర్చుని వాళ్ల ముందు ఆకులు పరుచుకున్నారు. 2 మహిళలు అందరికీ వడ్డిస్తున్నారు. ఎరుపు రంగులో ఉన్న అన్నం, నీలం రంగులో ఉన్న మరో అన్నం వడ్డించారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మహారాజు ఆ వర్ణంలో ఉన్న అన్నాన్ని ఎప్పుడూ చూడలేదు. దీంతో ఆశ్చర్యపోయాడు. ఈలోగా మరో కుర్రాడు లేచి అందరికీ ఏదో పచ్చడి వడ్డించాడు. కమ్మని వాసన వస్తోందా పచ్చడి నుంచి. ఆ తరువాత మరో యువకుడు అందరికీ కంద ఫలాలను అందించాడు. పంచభక్ష పరమన్నాలు లేకున్నా మహారాజు ఎంతో ఇష్టంగా ఆహారాన్ని ఆస్వాదించాడు. మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, చెబుతారా అని అక్కడ మహిళలను అడిగాడు మహారాజు. ఆ కోయ స్త్రీలు ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకుని ఏంటి అన్నట్టుగా అడిగారు మహారాజును. ఈ వంటకాలు ఎలా చేశారో నాకు చెబుతారా? లేదా నాతో పాటు మా రాజ్యానికి వస్తే మా భోజనశాలలో మీకు వంట చేసే బాధ్యతను ఇస్తాను అని అన్నాడు మహారాజు. మేము పుట్టింది పెరిగింది అడవి ఒడిలోనే దొర, మేము ఎక్కడికి రాము మహారాజా అన్నారా స్త్రీలు. దీంతో మహారాజు కాస్త దిగులు చెందాడు. సరే, మీ ఇష్టం. అయితే మీరు చేసిన వంటకాలు వేటితో చేశారో తెలియజేయగలరా అని అడిగాడు ఆసక్తిగా. అవా దొరా, మాకు మీలాగా రకరకాల వంటకాలు చేసుకోవడం తెలియదు మహారాజా. ఈ అడవిలో దొరికే వాటితోనే ఏవో వంటకాలు చేసుకుంటాము అంటూ నవ్వారు ఆ మహిళలు. కాని అవెంత మధురంగా ఉన్నాయో ఆరగించిన నాకే తెలుసు, దయచేసి చెప్పండి అంటూ మరోసారి అడిగాడు మహారాజు. మహారాజా, ఎర్రటి అన్నం ఉంది కదా, మందార పువ్వులతో చేశాము.
నీలం రంగు అన్నం శంఖం పువ్వులతో చేశాము. ఇక గడ్డి పచ్చడి అంటారా, ఇక్కడ మొలిచే గడ్డితో చేశాము. కందమూలాలు మీకు తెలిసిందే అన్నారు ఆ మహిళలు. ఏంటి, పువ్వులతో అన్నం, గడ్డితో పచ్చడా? ఆహా, ఓహో, మీ తెలివితేటలు అపారం. ఉన్నవాటితో ఎంత కమ్మని వంటకాలు చేసుకుంటున్నారు. మీకు ఇదే నా బహుమతి అంటూ మెడలోని ముత్యాల హారాన్ని తీసి వారికి అందించాడు మహారాజు. ఈలోగా చీకటి కావడంతో అందరూ నిద్రించారు. మరునాడు వేకువజామున లేచి చూసేసరికి 2 భటులు మహారాజు పక్కనే నిలబడి ఉన్నారు. ఓ, వచ్చారా? నాకు చీకట్లో మార్గం తెలియక ఇక్కడ ఆగిపోయాను అన్నాడు మహారాజు వారితో. చిత్తం మహారాజా, మీకోసం రాత్రంతా గాలించి ఇక్కడికి చేరుకున్నాము. మీరు విశ్రాంతి తీసుకుంటున్నారని నిద్రాభంగం చెయ్యలేదు అని చెప్పారు ఆ భటులు. మహారాజు కోయదరు వద్ద సెలవు తీసుకుని వారికి కృతజ్ఞతలు తెలియచేశాడు. గూడెం వారికి తన వద్ద ఉన్న కానుకలు అందించాడు. వారు సాయంతో కొన్ని పువ్వులను, గడ్డి పోచలను తన వెంట రాజ్యానికి తీసుకుపోయాడు. వెళ్ళగానే మహారాణిని, వంటవాడిని పిలిచి తన అనుభవాన్ని వారితో పంచుకున్నాడు. ఏం చేస్తారో, ఎలా చేస్తారో నాకు తెలియదు. నాకు వారిలా తృప్తికరమైన, రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చెయ్యాలి అని ఆదేశించి రాచకార్యాలకై వెళ్ళిపోయాడు మహారాజు. విన్నావుగా నలభీమా, నీకు పువ్వులతో అన్నం వండడం తెలుసా అని అడిగింది మహారాణి. లేదు మహారాణి, ఇంతవరకు వాటి గురించి వినలేదు, కనలేదు కూడాను అన్నాడు ఆశ్చర్యంగా నలభీముడు. అయితే నీ పని గోవింద అంది రాణి నవ్వుతూ. అమ్మో మహారాణి, అంత మాట అనకండి అన్నాడు నలభీముడు. భటులారా, వెంటనే మహామంత్రిని ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించింది మహారాణి. కాసేపటికే మహామంత్రి అక్కడికి చేరుకున్నాడు. మహామంత్రి, మీకు తెలియనిది కాదు, మహారాజుకు భోజనమంటే ఎంత ఇష్టమో తెలిసిందేగా. నిన్న అడవిలో ఏవో పువ్వులు, గడ్డి వంటకాలు తిన్నారట. అవి ఇప్పుడు మన వంటవాడిని చెయ్యమంటున్నారు. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు అని వివరించింది మహారాణి. తల్లి, ఇప్పటికే ఎంతోమంది వంటగాళ్లను మహారాజు శిక్షించారు. మన చెరసాలలో అసలు దొంగల కంటే ఈ వంట సరిగ్గా చేయకుండా శిక్ష పడిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయం రాజ్యం నలుమూలలా పాకింది. ఎవరూ రాజమందిర భోజనశాలలో వంట చేసేందుకు రావడం లేదు కూడా. ప్రాణభయంతో గజగజలాడిపోతున్నారు. మీకు ఇదంతా తెలియంది కాదు. ఇప్పుడేం చెయ్యాలో నాకన్నా బాగా మీకే తెలుసనుకుంటా అన్నాడు మహామంత్రి వినయంగా. ఇప్పుడేం చేద్దాం మరి అని ఆలోచించసాగింది మహారాణి. మహారాణి, నాకు ఉపాయం తట్టింది, అందుకు మీ సహాయం కావాలి అని అన్నాడు నలభీముడు. ఏమిటది అని మహారాణి అడగగా రహస్యంగా ఆమెకు ఏదో చెప్పాడు నలభీముడు. భలా, ఎంత చక్కని ఆలోచన చేశావు నలభీమా, ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాను అంటూ మహామంత్రికి ఏం చెయ్యాలో వివరించింది మహారాణి. మధ్యాహ్నం అయింది. మహారాజుకు ఆకలి వేయసాగింది. కాని మహారాణి వంట ఇంకా కాలేదని, కాస్త ఆలస్యంగా రావాలని మహారాజుకు కబురు పంపింది. అలా ఒకటి కాదు, ప్రతి అరగంటకోసారి మహారాజుకు అలా కబురు వెళుతూనే ఉంది. భోజన సమయం మించిపోతుండడంతో మహారాజుకు విపరీతమైన ఆకలి వేయసాగింది. చివరికి మహారాణి నుంచి భోజనానికి రావాల్సిందిగా మహారాజుకు కబురు వెళ్ళింది. దీంతో హమ్మయ్యా అనుకుని మహారాజు భోజనశాలలకు పరుగులాంటి నడకతో దారితీశాడు. ఆవురావురుమంటూ బల్ల దగ్గర కూర్చోగానే గుప్పుమనే వాసన అతడిలోని ఆకలిని తట్టిలేపింది. ఆహా, ఓహో, అద్భుతం, అమోఘం, ఏం గుమగుమలు, ఏం గుమగుమలు అంటూ మహారాణి వైపు చూశాడు మహారాజు. ఆలస్యమైందన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. మహారాజా, మీరు కోరిన వంటకాలన్నీ సిద్ధం, అందుకే కాస్త ఆలస్యమైంది. అయితే ఈ భోజనాన్ని మీరు ఆస్వాదించాలంటే మీరు నాకు 2 వరాలు ప్రసాదించాలి అంది మహారాణి. వరాలా? ఏమిటి దేవి అవి? మహారాణి మాటలు కొత్తగా ఉండడంతో ఆశ్చర్యంగా అడిగాడు మహారాజు. అసలే ఆకలి ఒకవైపు అతడిని దహించి వేయసాగింది. ఈ సమయంలో మహారాణి వరాలు అనడంతో ఏదో ఒకటిలే అంటూ
త్వరగా ముగిద్దాం అనుకున్నాడు మహారాజు. ఇప్పటి వరకు మీరు చెరసాలలో వేసిన వంటగాళ్ళందరినీ తక్షణమే విడుదల చెయ్యాలి, వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి అని వినయంగా అడిగింది మహారాణి. మహారాజు ఏమంటాడో అని కాస్త భయపడుతూ, ఏమిటి, వంట వాళ్ళను విడుదల చెయ్యాలా? వారికి వంటే రాదు, వాళ్ళేం వంటవాళ్ళు, అయినా వాళ్లను ఎందుకు విడుదల చెయ్యాలి అని మహారాజుకు కాస్త కోపం వచ్చింది. మహారాజా, ఎంతటి అద్భుతమైన వంటవారికైనా అప్పుడో ఇప్పుడో ఉప్పు కారాలు తగ్గడం పెరగడం అన్నది సర్వసాధారణ విషయం. ఆ చిన్న నెపంతో వారిని శిక్షించడం భావ్యం కాదు సుమి. కాబట్టి నా మాట విని వారిని విడుదల చెయ్యగలరు అంది వేడుకుంది మహారాణి. ఒకవేళ విడుదల చెయ్యకపోతే అని అడిగాడు మహారాజు అసహనంగా. మహారాజా, మీకోసం చేయించిన రుచికరమైన వంటకాలను వెంటనే వేరే వారికి ఇచ్చేస్తాను అంది మహారాణి ఆదును చూసి. ఎందుకంటే అప్పటికే మహారాజు మహా ఆకలిపై ఉన్నాడని ఆమెకు బాగా తెలుసు. అమ్మో, అంత పెద్ద శిక్ష వద్దుగాని, సరే భటులారా అంటూ భటులను పిలిచాడు మహారాజు. చిత్తం మహారాజా అన్నారు భటులు అక్కడికి వచ్చి. మీరు వెంటనే వెళ్ళి చెరసాలలో బందీలుగా ఉన్న వంటవాళ్లు అందరినీ విడుదల చెయ్యండి, వారందరికీ బహుమతులు అందించి ఇళ్లకు పంపించి వేయండి అంటూ ఆజ్ఞయించాడు మహారాజు. తమరి ఆజ్ఞ ప్రభూ అంటూ భటులు అక్కడ్నించి వెళ్ళిపోయారు. అప్పటికే ఆ పనిలో ఉన్న మహామంత్రి వంటవాళ్లందరూ ఇళ్లకు వెళ్లే ఏర్పాట్లు పూర్తి చేశాడు. దేవి, మీరు చెప్పినట్లు చేశాను కదా, ఇకనైనా మాకు భోజనం తినే భాగ్యం ఉందా లేదా అని అడిగాడు ఆశగా రాజు. తప్పకుండా మహారాజా, ఇదిగోండి మీకు నచ్చిన ఎర్రపు అన్నం, నీలిరంగు అన్నం, గడ్డి పచ్చడి అంటూ వడ్డించింది ప్రేమగా మహారాణి. మహారాణి, ఇవన్నీ మీకు ఎలా తెలుసు? విస్తుపోయాడు మహారాజు ఆ వంటకాలను చూసి. మహారాజా, నిన్న మీరు వెళ్ళిన అడవికి ఇవాళ నేను వెళ్ళాను. అక్కడి కోయ మహిళలతో మాట్లాడాను. మీకు నచ్చిన వంటకాలను ఎలా చెయ్యాలో నేర్చుకున్నాను. అవే మీకు స్వయంగా వడ్డించాను అంది మహారాణి. కృతజ్ఞతలు దేవి, నాకోసం మీరు ఇంత శ్రమ తీసుకున్నారా? ధన్యుణ్ణి దేవి, ధన్యుణ్ణి అని సంతసించాడు మహారాజు. అయితే మహారాజా, ఒక్క నిమిషం. నిన్న మీకు అద్భుతంగా అనిపించిన గడ్డి పచ్చడి, వర్ణాల అన్నం ఇవాళ అంత రుచిగా అనిపించకపోవచ్చు అంది మహారాణి. నిజమే దేవి, కాని మీకు అలా చెబితే బాధపడతారని చెప్పలేదు అన్నాడు రాజు. ఇదే వంటను వంటవాడు చేసి ఉంటే ఈపాటికి చెరసాలలో శిక్ష అనుభవించేవాడు కదా అంటూ ఓరకంట చూస్తూ అంది మహారాణి. అంటే దేవి, అది ఏమనాలో తెలియక నాంచసాగాడు మహారాజు. మహారాజా, ఆకలి రుచి ఎరుగదు అన్న సామెత మీకు తెలిసిందే కదా. నిన్న మీరు అడవిలో తప్పిపోయారు. విపరీతమైన ఆకలిగా ఉండడంతో వారి గడ్డి పెట్టినా కందల పెట్టినా తిన్నారు. అవే మీకు పరమన్నంగా అనిపించాయి. కాని అవే వంటలు ఇవాళ నేను వండి వారిస్తే మీకు నచ్చడం లేదు. ఎందుకంటే అలాంటి భోజనం మీకు అలవాటు లేదు గనుక అంటూ చురక అంటించింది మహారాణి. మీరు చెప్పింది వాస్తవమే మహారాణి అన్నాడు మహారాజు ఆలోచిస్తూ. అంతేకాదు మహారాజా, రాజమందిరంలో మీరు పంచపక్ష పరమాన్నాళ్ళు తిన్నా కూడా ఏవో లోటుపాట్లు వెతికేవారు. చిరు కారణాలతో వంకలు పెట్టేవారు. అలా ఎంతమందిని బాధ పెట్టారో తెలుసా అని అడిగింది సూటిగా. నిజమే దేవి, ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది అని తలదించుకున్నాడు మహారాజు. సరేగాని నాకు 2 వరాలు ఇవ్వమని అడిగాను, గుర్తుందిగా? మహారాణి కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది. గుర్తుంది దేవి, సెలవీయండి అన్నాడేగాని మహారాణి ఏమడుగుతుందో అని కాస్త బెరుకుగా అనిపించింది రాజుగారికి. మీరు ఓ 3 రోజులపాటు మన వంటశాలలో వంట చెయ్యాలి అంది మహారాణి మాటలకు రాజు అవాక్కయ్యాడు. ఏంటి, నేను వంట చేయడమా? ఇది కనీ విని ఎరుగము. ఇంతవరకు మా వంశంలో ఎవ్వరూ వంట చేసిందే లేదు మీసాలు మెలేశాడు రాజు. మహారాజా, వంట చేయడమంటే యుద్ధం చేసినంత కష్టం కాదు. ఇష్టంగా చేస్తే సులువైన పనే. అప్పుడే కదా మీక్కూడా వంట వాళ్ళ కష్టాలు సుఖాలు తెలిసేది
అంది మహారాణి. మహారాణి మాటలకు ఆలోచనలో పడ్డాడు మహారాజు. సరే దేవి, చేస్తాను. మీకు ఇచ్చిన మాటను తప్పకూడదు కదా అన్నాడు మహారాజు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అలా అనడమే తరువాయే మరుసటి రోజు ఉదయమే మహారాజును నిద్రలేపింది మహారాణి. మహారాజా, పదండి, వంటకు వేలయ్యింది అంటూ స్నానాల గదిలోకి బలవంతంగా పంపింది. మహారాజు స్నానాధికాలు పూర్తివ్వగానే వంటగదికి తీసుకువెళ్ళింది నేరుగా. వంటగదిని తొలిసారిగా చూసిన రాజుగారికి ముచ్చెమటలు పట్టాయి. చుట్టూ రకరకాల కూరగాయలు, మసాలా దినుసులు, పప్పులు, పిండి ఇలా చాలానే ఉన్నాయి. అసలు దేనితో ఏం చేస్తారో కూడా రాజుగారికి తెలియదు సుమి. దేవి, వంటశాల ఇంత వేడిగా ఉందేమిటి? వింజామరాలు విసరమని భటులతో చెప్పమంటారా అని అడిగాడు అమాయకంగా మహారాజు. అయ్యో మహారాజా, గాలికి పొయ్య ఎలా వెలుగుతుంది? వంటగదిలో ఇలా వేడిగానే ఉంటుంది మరి. కష్టపడితేనే కమ్మటి భోజనం అంటూ నవ్వింది మహారాణి. మహారాజుకు అంతా గందరగోళంగా ఉంది. అన్నం కూరలు వండాలంటే ఏం చెయ్యాలి మహారాణి అని అడిగాడు మహారాజు రకరకాల పాత్రలను చూస్తూ. మహారాజా, ముందు కూరగాయలు తరగాలి అంటూ గంపెడు కూరగాయలను రాజు ముందు పెట్టింది రాణి. ఏమిటి, ఇవన్నీ నేను కోయాలా? తల తిరిగిపోయింది రాజుకు. తప్పదుగా మహారాజా అని మళ్ళీ నవ్వింది సుకుమారంగా రాణీదేవి. రాజుగారు ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ళల్లోనుంచి ధారగా నీళ్లు రాసాగాయి. 1-2 సార్లు వేలు తెగి రక్తం కూడా కారింది పాపం. ఇక వంటగదిలోని వేడి సెగకి చెమటలు పట్టసాగాయి. చిరాకు, కోపం పెరిగిపోసాగాయి. కాని ఎవరిపై చూపించగలడు? కష్టపడి వంట చేయసాగాడు రాజు. మహారాణి సాయంతో సగం వంటను పూర్తి చేశాడు. దేవి, ఉప్పు కారం సరిపోయాయో లేదో చూడనా అని అడిగాడు అమాయకంగా రాజు. అయ్యయ్యో, ఎలా చూస్తారు? మహారాజుకు తొలి వంట సమర్పిస్తాము. ఆయనకు ముందు వేరేవారు ఎవ్వరూ వంట రుచి చూడకూడదు కదా అంటూ మహారాణి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ నవ్వుతూ చెప్పింది. ఓహో, ఇదొకటి ఉంది కదూ. ఓ, అందుకని అప్పుడప్పుడు కూరల్లో ఉప్పు కారాలు తక్కువ అవుతూ ఉంటాయన్నమాట. పాపం, వంటవాళ్ళు రుచి చూడకుండా వండిన పదార్థాలు ఎంగిలి చేయకుండా నాకు ప్రథమంగా పెడతారు. మహారాజు తన తప్పుని తెలుసుకోసాగాడు. వంట పూర్తి కాగానే బల్లపై కూర్చున్నాడు. బంగారు పళ్ళెంలో చెలికత్తలు వంట వడ్డించారు. కాని ఏ గుమగుమలు రాలేదు. అసలు వంటకు రుచే లేదు. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే మహారాజుకు వాంతైనంత పనయింది. ఇక వంటకం మొత్తం ఉపద్రవంలా ఉంది. ఏమైంది మహారాజా అని అడిగింది మహారాణి కావాలనే. ఉప్పు ఎక్కువైంది దేవి. కాదు, మొత్తం ఉప్పుమయమే అన్నాడు మహారాజు తన వంటను తానే తినలేకపోతూ. అయితే ఈ కూరను ప్రయత్నించండి అంటూ మరో కూరను వడ్డించింది మహారాణి. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే కళ్ళు నుంచి నీళ్లు రాసాగాయి. కూరల్లో గొడ్డు కారం మహారాజు తినలేకపోయాడు. అమ్మో, కారం అంటూ గటగటా నీళ్లు తాగేశాడు. అరెరే, కనీసం ఈ పాయసాన్నైనా స్వీకరించండి మహారాజా అంటూ రాజు చేసిన పాయసాన్ని ఆయన పాత్రలో పోసింది మహారాణి. నోట్లో ఇలా పెట్టుకున్నాడో లేదో. ఛీ అంటూ తోసి పారేశాడు మహారాజు. ఎందుకంటే పాయసంలో పంచదార బదులుగా ఉప్పును వేశాడు పొరపాటున. దేవి, ఏమిటి వంటకాలు? నేనేనా చేసింది? మరీ ఇంత దరిద్రంగా ఉన్నాయేమిటి? అబ్బో, నేనే తినలేకపోయాను సుమి అంటూ బల్లపై నుంచి లేచి నిలబడ్డాడు మహారాజు. మహారాజా,
వంట ఎంత కష్టమో అర్థమైందా మీకు? అంది పంటి బిగువున నవ్వును ఆపుకుంటూ మహారాణి. ఏవనాలో తెలియక అక్కడ్నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు మహారాజు. అలా ఆ ఒక్కరోజు వంటగదిలో ఉండగానే మహారాజుకు వంట విలువ, వంట వాళ్ళ కష్టం తెలిసి వచ్చింది. అలా 3 రోజులు గడిచేసరికి 3 చెరువులు నీళ్లు తాగినట్టనిపించింది రాజుకు. అమ్మో, వంట చేయడం అంటే మాటలు కాదు సుమి. పాకశాస్త్రం నేర్చుకోవడం కష్టమే. అది అందరి వల్ల సాధ్యం కాదు అన్నాడు మహారాజు నిజం తెలుసుకుని. క్రమంగా వంటవాళ్లతో తను ప్రవర్తించిన తీరు, వారిని జైల్లో పారేసిన వైనం గుర్తొచ్చి బాధేసింది మహారాజుకు. 3 రోజులు గడవగానే మహారాణి వద్దకు వెళ్ళాడు మహారాజు. మహారాణి, మీ వరాల వెనక అసలు కారణమేంటో మాకు తెలిసి వచ్చింది. ఎంతోమంది వంటవాళ్లను వంట బాలేదన్న నెపంతో, ఉప్పు కారం తక్కువ ఎక్కువ అన్న కారణాలతో సంవత్సరాలు తరబడి చెరసాలలో పారేస్తాను. ఇన్నాళ్లకు వాళ్ళ విలువ తెలిసి వచ్చింది. వారి కష్టం గుర్తించాను. మాకు బాగానే బుద్ధి చెప్పారు. కృతజ్ఞతలు అన్నాడు మహారాజు. మీలో మార్పు వచ్చినందుకు నేనే మీకు ధన్యవాదాలు తెలియచేయాలి మహారాజా అని రాజుగారి గుండెలపై ప్రేమగా వాలింది రాణి. ఆ మరుసటి రోజు మహారాణిని కలిసేందుకు వచ్చాడు మహామంత్రి. అమ్మా, మీ చలవ. చెరసాలలో ఉన్న వంటవాళ్లందరూ విడుదలయ్యారు. మహారాజులో కూడా మార్పు వచ్చింది. మీ వరాల ఆలోచన అద్భుతం తల్లి అంటూ సర్వాకర్షిని తెగ మెచ్చుకున్నాడు మహామంత్రి. ఇందులో నాదేమీ లేదు మహామంత్రి, అంతా నలభీముడు ఆలోచన అంతే అంటూ నలభీముణ్ణి పిలిపించింది మహారాణి. నలభీముడికి జీవితానికి సరిపడేంత బంగారు కాసులు, ఉండేందుకు రాజభవనంలోనే ఒక మందిరాన్ని బహుమతిగా ఇచ్చింది. దీంతో నలభీముడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ మరునాడు వంటవాళ్లందరూ మహారాణిని కలిసేందుకు వచ్చారు. అమ్మా, మాకు పునర్జన్మను ప్రసాదించావు. మా కుటుంబాలను కాపాడావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము తల్లి అంటూ పాదాభివందనం చేశారు వంటవాళ్లు. ఇందులో నేను చేసిందేమీ లేదు. ఈ ఆలోచన మీ వంటవాడిదే. అతను చెప్పిందే అమలు చేశాను అంది. మహామంత్రి, ఈ వంటవాళ్లందరికీ మన రాజ్యంలోనే ఏదన్నా ఉపాధి మార్గం చూడండి. మన వల్ల బ్రతుకు తెరువు కోల్పోయిన వీరి జీవితాలను నిలబెట్టడం మన బాధ్యత అని తెలిపింది. ఈ మాట వినగానే వంటవాళ్లందరూ సంతోషపడిపోయారు. మహారాణికి జై, మహారాణికి జై అంటూ నినాదాలు చేశారు. మహారాజులో కూడా చాలా మార్పు వచ్చింది. 3 రోజులు వంటవాడిగా మారడంతో పాటు వంటవాళ్ల కష్ట నష్టాలు రాజుకి తెలిసి వచ్చాయి. ఉప్పు లేదని, కారం ఉందని వంకలు పెట్టడం మానేసి భోజనాన్ని ఆస్వాదించసాగాడు మహారాజు. మహారాణి ఆలోచన చేసినట్టుగానే మహారాజు వంటవాళ్ల గురించి ఒక ఆలోచన చేశాడు. అనతి కాలంలోనే రాజ్యంలో భోజనశాలలు ఏర్పాటు చేసి బాటసారులకు ఉచితంగా భోజనం అందించే ప్రతిపాదన తీసుకువచ్చాడు. అలా వంటవాళ్లకు ఉపాధి కల్పించాడు. శుభం. ఇదే రాజుగారి వంట కథ. మనదాకా వస్తే గాని ఏదీ తెలియదంటారు. వంట చేయడం రానన్ని రోజులు తెగ వంకలు పెట్టిన మహారాజు వంట చేయడం మొదలు పెట్టగానే తన వంటలు తానే తినలేకపోయాడు. అందుకే ఎప్పుడూ ఎవ్వర్నీ బాధ పెట్టకూడదు. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.